నమస్కారం. మనిషికి రంగుల ప్రపంచాన్ని చూపించాలన్నా, మనిషిలోని అసలు రంగును బయట పెట్టాలన్నా అది డబ్బుకు మాత్రమే సాధ్యపడుతుంది. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ల కోసం వెతికారని. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివాళ్ళు కాదు, నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవాళ్ళు కూడా కాదు. మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్టే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం నీ కాళ్ళ దగ్గర నుండే మొదలవుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమై భయపడేలా జీవించడం నేర్చుకోండి. పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైనది. కళ్లకు కమ్మిన అహంకారపు పొరలను తొలగించి మన లోపాన్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అదృష్టం కోసం ఎదురుచూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే తెలివైన పని. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం అంటే ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. విలువను తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా సరే. కష్టపడి సంపాదించుకున్న వ్యక్తి దానిని వృధా చెయ్యలేడు. ఎదుటివారి ఆలోచనలను గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనసు ఉండాలి. ఏదైనా పరీక్షించొచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకండి. అది బలమైన బంధాలను కూడా దూరం చేస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించడం కంటే అలాంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా బతకడమే మేలు. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటకి స్పందించడం వల్ల వాళ్ళ విలువను మనం పెంచడం అవుతుంది. చిన్నప్పుడు ఏదైనా పట్టుకుని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నైనా తట్టుకుని నిలబడాలి. అదే జీవితం. ఎప్పుడైతే గతంలోకి తొంగి చూడటమో లేదా పక్కవారి జీవితంలోకి తొంగి చూడటమో చేస్తున్నావో అప్పటి నుండే నీ ఆనందాన్ని కోల్పోవడం మొదలవుతుంది. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకుని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి ఉండదు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా చాలా ప్రమాదం. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. ఎందుకంటే వాళ్లకు మోసం చేసేంత తెలివి ఉండదు, మర్చిపోయేంత బలము ఉండదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే వాళ్లకు తెలుసు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చెయ్యకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు, ఓడిపోయానని బాధపడకు. ఓటమి నీ శత్రువు కాదు, మిత్రుడే. ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని నీకు తెలియచేస్తుంది. ఇంకా ఎక్కువ కృషి చెయ్యాలని హెచ్చరిస్తుంది. గతాన్ని ఎప్పటికీ మార్చలేము, కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది. ఉన్నతంగా ఆలోచించు, గొప్పగా జీవించు. ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు, ఎదుటివాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధను బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అంటారు, కానీ అది ఒక్కప్పటి మాట. ఈ రోజుల్లో మన బాధను బయటకు చెప్పుకుంటే నలుగురిలో చులకనైపోతాం. జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు. ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతంగా జీవించడం నేర్చుకో. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరొకలా ఉండేవారికి బంధాల విలువ, అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది? అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లనే కానుకగా ఇస్తుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోకు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోకు.
ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే ఆ తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. జీవితంలో వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి మూడు: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, నీడ. గెలవాలంటే కష్టాన్ని ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నిన్ను ఇష్టపడేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ కష్టాన్ని నమ్ముకుని జీవితంలో ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందే ఉంటుంది. నిజాయితీగా నువ్వు పడే కష్టం నీ గౌరవాన్ని పెంచుతుంది. మోసం చేసే పనిలో నీ పతనం ఉంటుంది. కొడుకు గుణం పెళ్ళి అయ్యాక తెలుస్తుంది. కూతురు గుణం వయసు వచ్చాక తెలుస్తుంది. భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది. భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది. స్నేహితుడి గుణం కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది. పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరతారు. కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది. గొప్పవారి గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.